బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. ఐదు విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 5 యాత్రలు కొనసాగుతున్నాయి. అనేక మంది జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలామంది స్వచ్ఛందంగా యాత్రలను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాత్రల ద్వారా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 9.5 yearsగా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్నటువంటి విధానపర విప్లవాత్మక నిర్ణయాలు, సాధించినటువంటి ప్రగతి ప్రజల ముందు పెడతా ఉన్నాం. మంచి సానుకూలమైనటువంటి స్పందన రావడంతో మా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ రెట్టింపు ఉత్సాహంతో, మరింత పట్టుదలతో యాత్రలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి జాతీయ మహాసభల్లో వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎజెండా కూడా మా పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో ఒకటి, ప్రజల నుంచి బీజేపీ మేనిఫెస్టోలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ సలహాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన ముందు స్వాతంత్రం పొందినటువంటి కొన్ని దేశాలు చాలా తక్కువ సమయంలో డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశాలుగా అవన్నీ అభివృద్ధి చెందాయి. కానీ 75 సంవత్సరాలైనా మన దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు లేవు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి ఇది ఈ రకంగానే వదిలేస్తే ఇంకో 100 సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగము. కాబట్టి మనం అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని 2047 ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో 2047లో, ఆ వచ్చేటువంటి 25 సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల ముందు భారతదేశము 2047లో ఒక విశ్వ గురు స్థానానికి చేరుకోవాలి. దానికి మనం అందరము అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు ప్రధానమైనటువంటి అంశము, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు, 2047 15th ఆగస్టుకు ఎవరు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు, అది ఎజెండా కాదు మనకు. కానీ 2047లో దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము
ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలో ఏం పెట్టాలి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి,